నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శ్రీజ. ఈ వీడియో వచ్చేసి కుంకుమ మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. కుంకుమని ఆల్రెడీ ఇదివరకు ఒకసారి ఒక వీడియోలో చూపించాను. అది వచ్చేసి కుంకుమ రాయితో చేసింది. కుంకుమ రాయి అనేది అందరికీ అవైలబిలిటీలో ఉండకపోవచ్చు, కానీ ఇందులో ఉపయోగించిన వస్తువులన్నీ కూడా మన ఇంట్లో అందుబాటులో ఉండేటివే. పూర్తి వీడియో చూసి మీకు ఇది ఉపయోగపడుతుంది అనిపిస్తే దీన్ని ట్రై చేయండి ఇంట్లో. తర్వాత నేను ఇక్కడ ఒక ప్లేట్లో ఒక కప్పు నిండా పసుపు తీసుకున్నాను. పసుపు తీసుకునేసి తర్వాత ఒక అర టీ స్పూన్ వరకు మామూలు సోడా, మనం వంటకి వాడే సోడాని తీసుకోవాలి. కొంచెం ఎక్కువైనా తక్కువైనా వచ్చే సమస్య ఏమీ లేదు. ఇలా వేసిన తర్వాత చక్కగా సోడా మొత్తం పసుపులో కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం కలుపుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా అందులో కలిసిపోయేలాగా చేత్తో కలుపుకోవాలి ఒక 5 నిమిషాల పాటు. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత చూసారా, దీని కలర్ అనేది నెమ్మదిగా చేంజ్ అయిపోతుంది. దీన్ని ఫ్యాన్ కింద ఉంచండి. అంటే ఫ్యాన్ కంటిన్యూగా ఉంచమని కాదు, ఫ్యాన్ ఎక్కడ తిరుగుతుందో అక్కడ ఉంచండి. ఎండలో అస్సలు పెట్టకండి. ఒక రోజు తర్వాత ఇది కలర్ అనేది ఇలాగ తయారవుతుంది. చూస్తున్నారు కదా ఎంత మంచి కలరు. దీన్ని ఒక్కసారి జల్లెడ పట్టేశారంటే ఇది రెడీ అయిపోతుంది. ఒకవేళ ఎక్కువ ఉండలు ఉంటే ఒకసారి మిక్సీ పట్టి తర్వాత జల్లెడ పట్టుకోండి. మంచి వాసన కావాలనుకుంటే పచ్చకర్పూరం కొంచెం కలుపుకున్నారంటే మంచి సువాసన వస్తుంది. దీన్ని డబ్బాలో స్టోర్ చేసుకొని ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు వాడుకోవచ్చు. పిల్లలకు పెట్టినప్పుడు మాత్రం కంట్లో పడకుండా కొంచెం జాగ్రత్త వహించండి. తర్వాత మీకు ఈ వీడియో కానీ యూజ్ అయింది అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయడం, షేర్ చేయడం, కొత్తగా చూస్తే ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నమస్తే.